హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి. ఫస్ట్ టైం కింద నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎగ్ ఫ్రై అండ్ చపాతి అయితే చేస్తున్నానండి. సో ఇక్కడైతే నా ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా 2 లీవ్స్ అనేది తీసుకున్నానండి. కోడిగుడ్లు కూడా తీసుకున్నాను. చపాతీ పిండి ఇలా కలిపి అయితే పెట్టేసుకున్నాను. మీకు వీడియో కోసం అనేది నేను డెకరేషన్ ఆర్డర్ చేసుకున్నానండి, లేదా ఆ పిండిని అనేది కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకుంటాను. సో ఇక్కడైతే నేను పసుపు అండ్ సాల్ట్ అయితే తీసుకున్నానండి. లాస్ట్లో అనేది నేను పెప్పర్ అనేది దంచి పెట్టేసుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడైతే నేను కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే నేను అందులో వచ్చేసి మజ్జిగ మిరపకాయలు అనేది వేపాను. అదే ఆయిల్ అనేది నేను ఇప్పుడు ఎగ్ ఫ్రైకి అనేది చేస్తున్నానండి. సో ఇట్లా కడాయి అనేది పెట్టేసుకొని ఆనియన్స్ అనేది వేసుకుంటున్నాను. అండ్ చిల్లీస్ ఆనియన్స్ 2 వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సో సింపుల్గా అయితే చేస్తున్నానండి. చాలామంది టమోటా కరివేపాకు కొత్తిమీర అవన్నీ యాడ్ చేస్తాను. నేనైతే ఏం యాడ్ చేయను, ఓన్లీ పల్లెటూరు పద్ధతిలోనే చేస్తున్నానండి. మా ఇంట్లో వచ్చేసి పసుపు అయితే వేయము, ఓన్లీ సాల్టు అండ్ ఇవి ఆనియన్స్ చిల్లీస్ అయితే వేసుకొని చేస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇవి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పసుపు కూడా అండ్ పెప్పర్ యాడ్ చేసే అయితే అలవాటు అయితే చేసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడైతే ఇలానే చేస్తారు కాబట్టి వీళ్ళ పద్ధతిలోనే చేస్తున్నాను. సో మా ఇంట్లో అయితే అట్లేముండదు, ఓన్లీ ప్లెయిన్గానే చేసుకుంటాం అన్నమాట, అవన్నీ ఏం లేకుండా. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ మటుకు ఇవ్వడం లేదండి. ప్లీజ్ అండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. ఆనియన్స్ కొద్దిగా మగ్గేంత వరకు అయితే బాగా వేపుకోవాలి. అవి మగ్గిన తర్వాతే మనము ఎగ్ అనేది బ్రేక్ చేసి వేసుకోవాలండి. సో ఇక్కడైతే నేను సాల్ట్ కూడా వేస్తున్నా త్వరగా మగ్గడానికి, ఎందుకంటే ఆనియన్స్ కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా అయితే మగ్గిపోతాయి. బాగా అయితే ఇవి కొద్దిగా మీడియంగా ఉడికినంత వేగేంత వరకు మనం వేపుకోవాలి ఆనియన్స్ అనేది. చపాతీలకి మంచి కాంబినేషన్ అండి ఎగ్ ఫ్రై అనేది. చాలామంది ఎగ్ బుర్జీ ఎగ్ ఏదో అంటుంటారు, మేమైతే ఎగ్ ఫ్రై అని అంటాము. ఎగ్ ఫ్రై అంటే ఎగ్స్ని బాయిల్ చేసేసి కర్రీ లాగా చేస్తారు కదా, అదైతే అంటారు. మేమైతే ఇలానే అంటామండి. సో ఇక్కడైతే నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వేసి బాగా అయితే వేపుతున్నానండి. ఇక్కడ ఒక పక్క అయితే చపాతీ కూడా కలిపెట్టుకున్నాను కదా, అవన్నీ ఉంటలుగా చేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను. మొత్తం వీడియో అంతా చూపించాలైతే లెంత్ అయితే ఎక్కువ అయిపోతుందండి, అందుకని నేను చపాతీస్ అయితే చూపించలేకపోతున్నాను, ఓన్లీ ఈ కర్రీ మటుకే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేసిన తర్వాత మరి కొద్దిగా ఇప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే ఎగ్ బ్రేక్ చేసినప్పుడు ఎగ్లోకి కన్వర్ట్గా అయిపోవాలి కదా మొత్తం, అందుకని ఎగ్ కూడా సాల్ట్ కూడా వేసుకోండి. సో ఇప్పుడైతే ఎగ్ అనేది పగలగొట్టేశాను, అదైతే కొద్దిగా క్లిప్ అనేది కట్ అయిపోయింది. సో ఇప్పుడైతే చూపిస్తున్నా కదా, ఇట్లా ఎగ్స్ అనేది బ్రేక్ చేసి వేస్తున్నానండి. మొత్తం నేను 6 డజన్ గుడ్లు అయితే తీసుకొని ఫ్రై అయితే చేస్తున్నానండి. ఒక గిన్నెలోకి వేసుకొని బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోండి. నేనైతే ఇలానే చేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేనైతే వీడియో చేయాలని మోటివేషన్ అయితే కలుగుతుందండి. ప్లీజ్ అండి, ఇలానే నన్ను ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను. మొత్తం ఎగ్స్ అన్నీ అయితే వేసేసాను. ఇక్కడ పక్కన ఒక ఎగ్ అనేది పగిలిపోయింది, అది అందుకే నేను తీసి వేస్తున్నానండి. గిన్నెలో పెట్టేటప్పుడు ఒక ఎగ్ అనేది పగిలిపోయింది,
అందుకని ఆ ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం అనేది కలుపుకోవాలి. కొద్దిగా వేగా అంటే కొద్దిగా ఆమ్లెట్ లాగా అయినప్పుడు అయినా కూడా ఇట్లా కలుపుకోవచ్చు. ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ అన్నీ కలిసాలి అంటే ఇలా మధ్యలోనే మనము కలుపుకోవాలి. ఎగ్ లేకంతా బాగా కలిసిపోతుంది అన్నమాట. నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా అక్క కూతురు నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉందండి. వీడియో ఎలా ఎడిట్ చేశానా ఏంటనేది చూసుకుంటుంది, డిస్టర్బ్ చేస్తూ ఉంది, అరుచుకుంటూ ఉందండి. చూడండి ఎలా అరుస్తుందో పక్కన వచ్చేసి. సో ఇక్కడైతే ఇలా ఫ్రై అయితే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక పక్క మా అక్క చపాతీలు అయితే తిక్కుతుందండి. సో ఇంకా అది ఇది రెండు చూపించానంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకని నేను ఇదొక్కటే క్లియర్గా చూపిద్దామనేది డిసైడ్ అయిపోయాను. లాస్ట్లో అనేది చపాతీలు తిక్కిన తర్వాత కాల్చే విధానం అయితే చూపిస్తాను. మా అక్క అయితే కాలుస్తూ ఉంది, సో తిక్కుతూ ఉందన్నమాట. ఇలా మొత్తం మధ్య మధ్యలో అనేది బాగా కలుపుతూ ఉండాలి. ఫ్రైని వచ్చేసి చపాతీ కాంబినేషన్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక చపాతీ తినేవాళ్ళు 2-3 చపాతీలైనా తింటారు. అండ్ వేడి వేడి చపాతీలకి ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే నేను కారం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నా. మీరు ఎంత క్వాంటిటీలో తింటారో కారం అనేది అంత క్వాంటిటీతో వేసుకోండి. సో నేనైతే 1.5 స్పూన్ అయితే వేసి బాగా అనేది కలుపుతున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ముందే వేసామంటే ఘాటు వస్తుంది, అందుకని నేను లాస్ట్లో అనేది యాడ్ చేస్తున్నా. సో మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని ఉడికించుకోకండి. ఇలానే మూత పెట్టుకోకుండా అయితే ఫ్రై అనేది చేసుకోండి. చాలామంది మూత అయితే పెడతారని అనుకుంటున్నాను. నేనైతే మూత అయితే పెట్టను. సో కడాయి మీద ఇంకా కొద్దిగా తక్కువ ఏందనేసి వేస్తున్నానండి. మొత్తం టోటల్ 2 స్పూన్స్ అయితే వేసాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ అనేది వేసి బాగా అనేది కలుపుతున్నానండి. ఇప్పుడు మనము సాల్ట్ అయిందా లేదా అని కూడా చూసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, అందుకని నేనైతే ఇంకా సాల్ట్ అనేది వేయలేదు. సో ఓన్లీ చిల్లీ పౌడర్ అనేది వేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందబ్బా ఫ్రై మటుకు. ఇలా అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చపాతీ కూడా మేము తిక్కేసాము ముందే. ఇంక ఇదంతా ప్రాసెస్ చూపించాలంటే లేట్ అవుతుందనేసి తిక్కేసాను. నేను వీడియో మాట్లాడుతున్నానని అక్క అయితే చపాతీ కాలుస్తుంది. సో ఇప్పుడైతే ఎగ్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఫ్రై అయితే అయిపోయింది, ఇంతేనండి. నేను ఇంకా లాస్ట్లో అనేది పెప్పర్ పౌడర్ అనేది చల్లుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాను. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీ ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.